మాటలు మటుకు భలే చెప్పాడు. నేను నీతో చచ్చిపోవాల్సి వస్తే చచ్చిపోతాను ప్రభా అంటే, తర్వాత దేవుడు అంటున్నాడు, చచ్చిపోవడం అంత వద్దులే నాయన, నాతో పాటు మేల్కోవడమే చేతగానోడు. డైలాగ్ మటుకు ఏం కొడుతున్నారు తెలుసా? నేను నీకోసం చచ్చిపోతా. సంబడి హూ ఇస్ నాట్ ఏబుల్ టు సాక్రిఫైస్ హిస్ స్లీప్ ఫర్ 2 or 3 hours ఈస్ టెలింగ్ ద లార్డ్, I love you so much that I'm even ready to die for you. ఒకసారి పరీక్ష చేసుకో ప్రియుడా, జస్ట్ ఎగ్జామిన్ యువర్ లైఫ్. యేసయ్యని ఎలా ప్రేమిస్తున్నావు నువ్వు? ఎంత మోసము! ఈజ్ యువర్ హిపోక్రసీ నాట్ పర్సిక్యూటింగ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్? యేసయ్య ప్రేమని నీ వేషధారణ ఆయన ప్రేమకి నొప్పి పుట్టించట్లేదా? ఆయన హృదయాన్ని గాయపరచట్లేదా? హౌ మచ్ వి పెయిన్ ద హార్ట్ ఆఫ్ గాడ్. నీ వేషధారంతో, నీ వేస్ట్ ప్రేమలతో, వేస్ట్ ప్రేమ. హ్యావ్ యూ గివెన్ ఎనీథింగ్ వాల్యుబుల్ టు ద లార్డ్? ఏ టైం ఇస్తామండి దేవునికి? మనకి మొత్తం రోజంతా అయిపోయిన తర్వాత వేస్ట్ టైం ఉంటుంది చూడు, అంటే సగం నిద్ర ఆల్రెడీ వచ్చేస్తుంది, ఒక కన్ను మూసుకుంటూ ఉంటాం, ఒక కన్ను కష్టపడి తెరుస్తూ ఉంటాం, అప్పుడు బైబిల్ తెస్తాం మనం. దట్ ఈస్ అవర్ గార్బేజ్, దట్ ఈస్ అవర్ రబ్బిష్ టైం. దట్స్ వాట్ వి త్రో ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. ఏంటి మనం దేవుడికి ఇచ్చేదంటే వేస్ట్ టైం అండి, వేస్ట్ టైం. It's not the prime of your time that you're giving the Lord. యేసయ్యకి నీ జీవితంలో అది శ్రేష్టమైన భాగం ఇవ్వట్లే. ఇటీవల కాలంలో ఒకరు నా దగ్గరికి వచ్చి, మా కూతురు పెద్ద మొద్దన్న, అసలు ఎట్లాంటి మొద్దంటే నాకు అనిపించింది, నీకే పుడితే నువ్వెంత మొద్దు అనలేదు, కానీ ఎంత చదివించినా చదివే రాదన్నా, దేనికి పనికి రాదన్నా, సేవకి ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఇచ్చాను కదా, మామూలుగా ఇవ్వలేదు అన్నా. మీకు లోపల ఉందా లేదా అసలు? లోపల బ్రెయిన్ అనేది ఉందా లేదా మీకు? మీకే పనికిరాని మొద్దుని యేసయ్యకి ఇద్దాం ఏమనుకుంటున్నావు? యేసు ప్రభు నువ్వు. దిస్ ఆర్ అండర్స్టాండింగ్. ఆయన అన్నాడేమో, బహుశా మనం నోటితో మాట అనట్లేదేమో, బట్ వీ డోంట్ గివ్ అవర్ వాల్యుబుల్ థింగ్స్ టు ద లార్డ్. వీ డోంట్ గివ్ అవర్ వాల్యుబుల్ పీపుల్ టు ద లార్డ్. వీ డోంట్ గివ్ అవర్ వాల్యుబుల్ టైం టు ద లార్డ్. మనకి అతి ప్రశస్తమైన సమయం, అతి ప్రశస్తమైన ప్రజలు, అతి ప్రశస్తమైన వస్తువులు యేసయ్య కోసం వదులుకోలేము. నో, వి ఆర్ నాట్ రెడీ టు చేంజ్ అ బిట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లవ్ ఆఫ్ గాడ్. యేసయ్య ప్రేమ కోసం అంగుళం కూడా మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు. నో. ఏంటంటే మనం యేసు ప్రభువుని ప్రేమిస్తున్నాం అంటున్నా, మన ప్రేమ కూడా ఆయనకు నొప్పి పుట్టిస్తుంది, మన వేషధారణ ఆయనకు నొప్పి పుట్టిస్తుంది. You're trampling the Son of God. Your love, your hypocritical love is troubling the love of God. నీ యొక్క వేషధారంతో నింపబడిన ప్రేమ, యేసయ్య స్వచ్ఛమైన ప్రేమ హింస పెడతా ఉంది.